గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి నాలాగానే ఉంది అని చెప్పేసి గతంలో చెప్తుండే. ఇప్పుడు వేషధారణ మార్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి ఉందో ఆ వేషధారణ కనిపిస్తుందా కవితలో? ఇప్పుడు ఆమె తీరు చూస్తుంటేదో రంగు భాష అది మారినట్టుంది తప్ప తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమె చేసిన లిక్కర్ వ్యాపారాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఏమో ఆమె రేవంత్ రెడ్డి నడిపిస్తుండు అని చెప్పేసి బీఆర్ఎస్ స్వయాన ఎమ్మెల్యేలే అంటా ఉన్నారు. అది ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద బూతున్నారు కదా. ఆమె ముందు నుంచి కూడా వాళ్ళ కుటుంబం నుంచి విడిపోయి వచ్చింది కదా. అవును. సో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పంచాయత్ తప్ప ఇందులో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పాత్ర ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఆమె వెంట నడిచేటువంటి బీసీలకు కావచ్చు, ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏం చెప్పదలుచుకోరన్నా? నమ్మచ్చు ఆమెను? ఆమె దగ్గర ఏమున్నది, ఆమె ఎనీ టైమ్ వదిలిపెట్టి ఆయన కాడికి పోతుంది. మళ్ళా ఆమెది పార్టీ కాదు కదా, ఇంకా అసలు ఆమెకు కాన్సెప్ట్ కూడా లేదు ఆమెకి. కాదు, కేసీఆర్ని ఇంత విమర్శిస్తూ ఉంది, మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయే అవకాశం ఉందంట. తండ్రి కూడా ఆమె ఏమన్నా తిన్నదా? హరీష్ రావు, నువ్వు అనుకున్నంతగా మాది మా బంధుత్వము రక్త సంబంధం మాది. అవును. మా నాయన మా అన్న మేము రక్తబంధం, నువ్వు విడగొడితే విడిపోయేంత స్థిర స్థితిలో లేవు, మాది రక్త సంబంధం, మేము విడిపోమన్నది. మేము తాత్కాలికంగా బయటగా వేరు ఉండొచ్చు కానీ మాది రక్త సంబంధం, నువ్వు విడగొడితే విడిపోయే బంధం కాదు, మాది రక్త సంబంధం అంటుంది. అంటే ఎనీ టైం వద్దని కదా అర్థం. ఓకే. చాలామంది ఉద్యమకారులకు కల్వకుంట్లకు అయితే ఫోన్ చేసింది, మీకు చేసింది అన్నట్లా? నాకు చేయలేదు, నేను ఆమెకు వ్యతిరేకం కదా. అంటే కలుపుకోయే ప్రయత్నం చేస్తున్నాను. లేదు, నేను ఆమెకు వ్యతిరేకమని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఉండే లీడర్లకు చేసేంత ఆమెకి ఏమున్నది చెప్పు. ఆమె దగ్గర తిరగడానికి ఆమె నాకైనా తెలంగాణలో ఇక పెద్దగా ఏం పని చేసింది చెప్పండి. ఆమెకి చేసి కేవలం బంతిపూలు ఆట ఆడింది ఆమె. నేను బోయిలో ఏం ఉద్యమం చేసినో ఇక్కడ ఉన్నట్టు యువత అంతా చూసింది. నేను ఆమెతో ఎందుకు తిరుగుతా? ఆమె నాతో తిరగాలి, ఎందుకంటే ఆమె సామాజిక తెలంగాణ అంటుంది కదా. నన్ను పార్టీకి అధ్యక్షుని చేయాలి సామాజిక తెలంగాణ చెత్తదా? ఓకే. నేను ఆమె చేస్తా అంటే పోతావా? చేసి నేను కాదు, ఇప్పుడు అందులో ఉన్న దళితులు ఉన్న వాళ్ళని చేయమనండి, అందులో ఉన్న బీసీలు వాళ్ళని చేయమనండి. అసలు ఆమె 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 ముఖ్యమంత్రి పదవికి గురిపెట్టింది కదా. ఆమె దళితుల్ని, గిరిజన్ని, ముస్లింని ఎట్లా చేస్తుంది మనం అనుకుంటాం? సీఎం కావాలా? సీఎం పదవి ఆమె తీసుకొని పార్టీ అధ్యక్షుడు ఇసుకిస్తుందా? ఏమో మార్పు వచ్చింది. ఆమెలో మార్పు రాదు. ఆమె మారింది ఎందుకంటే ఆమెది తెలంగాణలో క్యారెక్టర్ పోయింది. ఆమెది తెలంగాణలో పడిగే పతారంతా పోయింది. ఇప్పుడు దాన్ని బిల్డప్ చేయడం కోసం కేవలం జనం బాట పెట్టింది పైసలతోటే. నేను ఆమెకు ఒకటే ఛాలెంజ్ వేస్తున్నా ప్లస్ టీవీ నుంచి, ఆమె పోయే కాడ మీటింగ్ కాడ ఓ 1000 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వద్దు, ఎంతమంది అవుతారో చూద్దాం. ఓకే. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు వేస్తుంటారు. ఇప్పుడు ఆమె కూలీ తీసుకొస్తుంది అందరినీ. ఏమో అభిమానులు వస్తా ఉన్నారు. ఆమెకు అభిమానులు ఏమిటి? ఆమె ఏం చేసిందని? ఆమె ఏం చేయలేదు. కేసీఆర్ చేసిందంటే నమ్ముతారు తెలంగాణ కోసం. ఆమె ఏం చేసింది? వాళ్ళ టీంలో ఉన్నది. ఓకే. నాయకుడు కేసీఆర్, ఆయనకు బుద్ధి, కానీ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మేము చేసినట్టు ఎట్ట కూరుతుంది? కాదు, అది కేసీఆర్ నాయకుడు అయితే నాయకుడు కాదు, ఉద్యమకారుడుగా. ఉద్యమకారుడు అంగీకరిస్తే నో ప్రాబ్లం. ఆయన ఉద్యమకారుడే, తెలంగాణ ఉద్యమం ప్రారంభించిండు. ఓకే. అంటే ఆయన ఏమైతే కాదు, అది కల్వకుంట్లకు అయితే సంబంధం. అందులో ఉన్న 1,00,000 మందిలో ఆమె గుంపులో ఆమె ఒక గుంపు, బంతిపూలలో ఆమె బంతిపూ, అంతే. ఓకే. ఓకేనా. ఫైనల్గా అయితే కాంగ్రెస్లో యువకులకు ప్రధాన పాత్ర ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు మీరు? అంటే ఇప్పుడు మనం మొన్ననే వచ్చిన 2 ఏళ్ళు, ఇంకా టైం చాలా ఉంది. వచ్చే ఎలక్షన్స్, వచ్చే చైర్మన్లు, పార్టీ పదవి, ఇవన్నీ ఉన్నాయి. అడుగుతా ఉన్నా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా పార్టీలో పనిచేస్తాం. ఓకేనా.